అమ్మ లేవండి. అయ్యా అమ్మా, తమరు అయ్యగారి పాదాలకు నమస్కారం చేసుకోండి. అయ్యా, తమరు అమ్మాయి గారు ఆయురారోగ్యాలతో నిండు సౌభాగ్యవతిగా వర్ధిల్లాలని మనసులో దీవించండి. నిత్య 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 అమ్మ నిత్య నిత్య అమ్మా నిత్య అమ్మ నిత్య 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 ఏమైంది నిత్య? చచ్చిందనుకుంటా. నిత్య లే నిత్య. శవం ఎలా లేస్తుంది? ఏమండి, డాక్టర్ కి ఫోన్ చేయండి. డాక్టర్ కాదు కదా, ఆ దేవుడికి ఫోన్ చేసినా దాన్ని కాపాడలేరు. మరి మనం కలిపింది మామూలు విషమా? చాలా కోత విషం. నిత్య బేబీ భగవంతుడా, శుభవాని గాజులు పండగ చేస్తుంటే అమ్మాయి చేతిలోని అమ్మవారి గాజులు పగిలిపోయాయేంటి? ఇది శాపానికి సంకేతమా, చావుకు ఆహ్వానమా? అమ్మా నిత్య నిత్య ఏంటి మామ్ ఇలా జరిగింది? 3 nights అవ్వకుండానే అది పోతుందా ఏంటి? అది పోతే మనకి ఆల్టర్నేట్ లేదు. కంగారు పడకు బేబీ, దానికేం కాదు. దేవీపురం వెళ్ళడానికి నిన్నట్లో ఏదో ప్లాన్ చేసినట్టుంది. ప్లాన్ అయితే ఓకే మామ్, నిజంగా ప్రాబ్లం అయితే రండి సార్, రండి డాక్టర్. తను నీరసంతో పడిపోయిందమ్మా. ఇంజెక్షన్ ఇస్తాను, కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. చెయ్యాల్సింది ఇంజెక్షన్ కాదు, పోస్ట్ మార్టం అని ఈ డాక్టర్కి తెలియదనుకుంటా పాపం. ఈడెవడో రికమెండేషన్తో అయిన డాక్టరు
లేకపోతే శవానికి నీరసం రావటం ఏంటి? మరో 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది. కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదమ్మా. ఉంటానమ్మా, వస్తాను. నిత్య, ఆర్ యు ఆల్ రైట్? థ్యాంక్ గాడ్, మంగ సేఫ్. మనం పెట్టిన పాయిజన్ కలసం కూడా ఇదే కదా, అలా ఎలా బతికింది? ఛ, అదే అర్థం కావటం లేదు చంద్రిక. అసలు మీరు కలిపింది పాయిజనేనా? నీకంత డౌట్ ఉంటే అందులో నీళ్లున్నాయి, తాగి చూడు. మీరే తాగి చెప్పండి. వదినా, అంతా అక్కడుంటే మీరిక్కడేం చేస్తున్నారు వదినా? పూజా కలశం మీ దగ్గర ఉందేంటి? మరేం లేదు దినా, ఈ కలసంలోని నీళ్లు తాగే కదా నిత్య పడిపోయింది. ఈ నీళ్లలో ఎవరైనా ఏదైనా కలిపారేమోనని. నిత్య ఆ నీళ్లు తాగి పడిపోలేదు వదినా, నీరసంతో పడిపోయింది. కలసంలో నీళ్లు పెట్టింది కూడా నేనే. ముందున్న నీళ్లలో ఏదో పడిపోతేను అవి పారబోసి వేరే నీళ్లు నేనే పెట్టాను. నోట్లో పెట్టడానికి మీరేమైనా చిన్నపిల్లలా? చేతులు పెడతాను, తినండి. ఇదిగోండి, పట్టు. మన పాయిజన్ ప్లాన్ పాడు చేసింది ఏవడా? చచ్చేదాన్ని బతికించింది. జేజీ, ఇంకెప్పుడు ఇలాంటి పండుగలు పూజలు పెట్టకండి. నిత్యకి నీరసం వస్తుంది. ఆ మాత్రం ఆకలికి తట్టుకోలేకపోతే ఎలా జై? పుణ్యం ఊరికే వస్తుందా? ఇప్పటికున్న చాలు, కొత్తగా ఏ పుణ్యం అక్కర్లేదు. అలా అంటే ఎలా జై? దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషులు అన్నారు. మీ నాన్న ఎన్ని దానాలు చేస్తే నువ్వు పుట్టుంటావు? నిత్య ఎంత పుణ్యం చేసుకుంటే గాని నీలాంటి వాడిని భర్తగా పొందుంటుంది. ఆ నాన్సెన్స్ అంతా నేను నమ్మను మావయ్య. ఇంకోసారి నిత్యలా పడితే నేను ఊరుకోను. పెళ్లాంపై ఈగను కూడా వాలనిచ్చేలా లేవుగా. లేకపోతే పెళ్ళాన్ని కాల్చుకు తినాలా వదినా? ఈసారి ఉపవాసాలు లేని పూజలు చేద్దాం చెయ్యి. ఎప్పుడు పూజలు వ్రతాలేనా జనార్దన్ గారు? వాళ్ళేమైనా వయసు అయిపోయిన వాళ్ళ? అలాంటి వాళ్ళు ఏ హనీమూన్ కో వెళ్లాలి తప్పితే హౌస్ లో ఫెస్టివల్స్ వాళ్ళకెందుకు? అబ్బో, ఇప్పుడు ఇది ఒకటే తక్కువైంది. మేడం ఏంటి హనీమూన్ అంటుంది? హనీమూన్ ఏంటి వదినా? జై సాబ్ నిత్యాలను 1 వీక్ స్విట్జర్లాండ్ కు పంపాలని మామ్ అనుకుంటుంది ఆంటీ. స్విట్జర్లాండ్ కా? అవునండి, ఎల్లుండికి ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేయించాను. స్విట్జర్లాండ్ లో వీళ్ల కోసం సూట్ రూమ్స్ కూడా రెడీ. సూట్ రూమ్స్ ఏం చేసుకోవడానికి? అక్కడైనా నిత్య బెడ్ మీద
నేను నేల మీద పడుకోవాల్సిందిగా. అంటే హనీమూన్ పేరుతో మమ్మల్ని వేరే ఊరికి పంపించి అక్కడ 3 రాత్రులు పూర్తయ్యేలా ప్లాన్ చేశారన్నమాట. మంచి పని చేశారమ్మా. ఇక్కడుంటే పొద్దున్న లేచి వాడు ఆఫీస్కి వెళ్ళడం, వాడెప్పుడొస్తాడా అని రాత్రి వరకు నిచ్చే ఎదురు చూడటంతోనే సరిపోతుంది. అదే వేరే ఊరైతే ఈ జంజాటం ఏదీ లేకుండా ఇద్దరు హాయిగా ఉంటారు. అందుకే మామ్ ప్లాన్ చేసింది బామ్మాజీ. హౌ ఇస్ ఇట్ జే? ఫైన్ అండి. మరి నువ్వేమంటావు బేబీ? యూర్ టూ లేట్ అంటాను మామ్. వాట్? అవును మామ్, నువ్వు ఎల్లుండికి టికెట్స్ బుక్ చేసావు, నేను రేపు మార్నింగ్ కే బుక్ చేశాను. నువ్వు బుక్ చేయడం ఏంటి నిత్య? మరి నేను మామ్ తల్లి కూతులం కదా ఫాతిమా, ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం. మామ్ మమ్మల్ని పంపాలనుకుంటున్న హనీమూన్ కి నేను జై వెళ్తున్నాం. కాకపోతే మామ్ 1 డే లేట్, నేను 1 డే ముందు. నాకే తెలియకుండా ఎప్పుడు ప్లాన్ చేసావు నిత్య? రేపు మార్నింగ్ చెప్పి నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను జై. నువ్వు ఇలాంటివి కూడా చేస్తావా? ఏ, నేను రమ్మంటే నాతో రావా? ఎందుకు రాను, ఎక్కడికైనా వస్తాను. మరి మామ్కి చెప్పు. ఎస్ ఆంటీ, నేను నిత్య రేపు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కేస్తున్నాం. 10 days తర్వాత తిరిగి వస్తాం. ఏమంటావు జీ? సంతోషంగా వెళ్ళిరండి, అదేగా మేము కోరుకుంటున్నాం. వాడెడ్ హ్యాపీ జర్నీ జై. బావుందిరా. పెద్దవాళ్ళకి ముందుగా ఒక మాటైనా చెప్పకుండా అంతా మీ ఇష్టమేనా? హనీమూన్ ఎప్పుడు ఎక్కడ చేసుకోవాలన్నది వాళ్ళ ఇష్టం వదినా. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా అన్నీ మనల్ని అడిగి చేయటానికి. మీకేదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. అభ్యంతరం అని కాదు చెల్లెమ్మా, దూర ప్రయాణం కదా, తిథి వర్జం వగైరా చూసుకోవాలి కదా. రేపు అన్ని విధాలా శ్రేష్టంగానే ఉంది. అవును బామ్మగారు, ఇంకా చెప్పాలంటే ఎల్లుండి కన్నా రేపే బాగుంది. నేను పంతులు గారిని అడిగి కనుక్కున్నాను. మంచి పని చేసావమ్మా. ముందు చూపంటే ఇలా ఉండాలి. సరే సార్, నీకు 10 days హాలిడేస్. నువ్వు కూడా మీ మీనాక్షితో టూర్కి వెళ్ళి పండుగ చేసుకో. థ్యాంక్ యూ సార్. మా మీనాక్షి కూడా ఎప్పటి నుండి అడుగుతుందండి. నిత్య, రేపే మన ప్రయాణం కదా, ఇప్పటి నుంచి లగేజ్ సర్దితే గానీ రేపటికి అవ్వదు. అవును, పద వెళ్ళి సర్దుకుందాం. పదండి. ఇప్పటి వరకు దేవిపురానికి వెళ్తానంది, సడన్ గా హనీమూన్ అని మాట మార్చిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. దొంగ, నాకే తెలియకుండా హనీమూన్ ఎప్పుడు ప్లాన్ చేసావు? సర్ప్రైజ్ అని చెప్పాను కదండి. నా బంగారం, ఇలాంటి ఎలిమెంట్స్ నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. ఇన్ని రోజులు వెయిట్ చేస్తే ఇప్పుడు ట్రాక్ లోకి వచ్చావు. వావ్, ఎంత బాగా నవ్వేవో. ఓకే చెప్పు, ఏ కంట్రీకి వెళ్తున్నావు? స్విట్జర్లాండా? పారిసా? ఇటలీ? స్పెయిన్? కెనడా? చెప్పు బంగారు, యుఎస్ఆ? దేవిపురం. వాట్? దేవిపురం. దేవిపురమా? అవును. సర్ప్రైజ్ అని చెప్పి షాక్ ఇచ్చావేంటిలా? ఆ విదేశాల కన్నా మన విలేజ్ లో ఏం తక్కువైంది తండ్రి? అక్కడ ఏముందని వెళ్ళాలి? మరి
అక్కడేముందని అప్పుడు నన్ను మర్చిపోవడానికి వెళ్లారు. ఆ? అంటే ఆ రోజులు గుర్తు చేసుకోవడానికి వెళ్దామంటున్నావా? స్వచ్ఛమైన ఆ పల్లెటూరు, కల్మషం లేని ఆ జనాలు, ఆ అమ్మవారి గుడి, వరి చేలు, కొబ్బరి తోటలు, చల్లటి గాలి, మన ఫామ్ హౌస్ ఎంత బాగుంటాయి. నాకు అవేవి వద్దు, నువ్వు మాత్రం కావాలి. నాకు కూడా మీరు మీ క్షేమమే కావాలండి. మనం బాగుండాలని ఇక్కడ ఎన్నో పూజలు వ్రతాలు చేశాం, కానీ బాగున్నామా? బయట వాళ్ళ ముందు నటిస్తున్నాం. అందుకేనండి ఈ అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే మన ఊరికి వెళ్ళి మన గుళ్ళో పూజలు చేయాలి. మరి హనీమూన్? అది కూడా అక్కడే పూజ అయ్యాక. ఓకే, బట్ మీ మామ్ కెందుకు అబద్ధం చెప్పావు? ఎందుకంటే మనం దేవీపురం వెళ్ళడం ఎవ్వరికీ ఇష్టం లేదు. చెప్తే మా మామ్ మాత్రమే కాదు, బామ్మగారు కూడా వెళ్ళనివ్వరు. లేదా అందరూ మనతో పాటు బయలుదేరిపోతారు. కరెక్టే, జేజి కూడా వద్దని చెప్పింది కదా. మనతో అంతా వస్తే మనకు ప్రైవసీ ఉండదు. అందుకే అందరితో వేరే దేశానికి వెళ్తున్నామని అబద్ధం చెప్పి మనం దేవీపురానికి వెళ్ళిపోదాం. అక్కడికి మనం వెళ్తున్నట్టు గాని అక్కడ మనం ఉంటున్నట్టు కానీ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడదాం. అంటే కమ్యూనికేషన్ కట్ చేసుకుని వెళ్ళాలన్నమాట. సెల్ ఫోన్, ఇంటర్నెట్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇవేవి యూజ్ చేద్దనమాట. ఏటీఎం లో కూడా మనీ డ్రా చేయకూడదు, క్యాష్ తో బయలుదేరాలి. అంతే కదా? అంతే, అంతేనండి. ఇదిగోండి, రేపు ఉదయాన్నే లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నామని చెప్పి మన కారులో బయలుదేరి అదెక్కడైనా పెట్టి వేరే కారులో వెళ్ళిపోదాం. సరేనా? చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసావే. శాపం గురించి తెలుసుకోవాలంటే ఇన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మరి మన కోసం ఆలోచించాలి కదండి. సూపర్! ఈ ట్రిప్ సక్సెస్ అయితే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. నేను కూడా ఈ ట్రిప్ సక్సెస్ అయితే మీకు గిఫ్ట్ ఇస్తాను సార్. నిత్య మేడం ని మీ కాపురానికి కానుకగా ఇస్తాను. ఏంటి మేడం మీరు చెప్పేది? అవును చారి, జై నిత్యలను హనీమూన్ కి పంపిద్దామని ఎల్లుండికి నేను టికెట్స్ బుక్ చేస్తే వాళ్ళు రేపే వెళ్తున్నామని చెప్పారు. నాకు డౌట్ వచ్చి ట్రావెల్ ఏజెన్సీకి కాల్ చేశాను. రేపు స్విట్జర్లాండ్ వెళ్లే ఏ ఎయిర్లైన్స్ లోనూ వీళ్ల పేరుతో టికెట్స్ బుక్ కాలేదు. స్విట్జర్లాండ్ లోని ఏ హోటల్ రూమ్ వీళ్ల పేరుతో బుక్ కాలేదు. మరి ఎందుకు అలా చెప్పారంటారు మేడం? అదే తెలుసుకోవాలి చారి, అందుకే నిన్ను పిలిపించాను. నాకేం తెలియదు మేడం. నువ్వు జైకి నమ్మిన బంటువి. జై హ్యాపీగా ఉండాలని నీకు ఉందా లేదా? సార్ సంతోషంగా ఉంటేనే కదా మేడం నాలాంటి వాళ్ళు బ్రతుకుతారు. జై నిత్య హ్యాపీగా ఉంటారని వాళ్ళ పెళ్లి చేశాను చారి. నాకెందుకో వాళ్ళ మధ్య సఖ్యత అంతగా లేదని నాకనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావు కదా, నిజం చెప్పు. అంటే సార్కి నిత్య మేడంకి మధ్య చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తున్నాయి మేడం, కానీ అవేం పెద్ద గొడవలు కాదండి. చిన్న చినుకులే కదా అని వదిలేస్తే అవి చిలికి చిలికి గాలివానగా మారతాయి చారి. బేబీ బిహేవియర్ లో తేడాని నేను కూడా గమనించాను. హనీమూన్ పేరుతో జైని ఎక్కడికో తీసుకెళ్తుంది. అది మనం తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళని కలిసుండేలా చేయగలం. కరెక్టే గాని మనకెలా తెలుస్తుంది మేడం? సార్ నాకు కూడా చెప్పకుండా దాచారు అంటే వాళ్ళేదో సీక్రెట్ ప్లేస్ కి వెళ్తుండొచ్చండి. ఆ ప్లేస్ ఏంటో కనిపెట్టాలి. అక్కడ వాళ్ళు గొడవలు పడుతున్నారా లేక హనీమూన్ లో హ్యాపీగా ఉంటున్నారో తెలియాలి. అందుకే రేపు వాళ్ళు బయలుదేరగానే నువ్వు వాళ్ళని ఫాలో అవ్వాలి చారి. వాళ్లతోనే ఉండి ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చేయి. డెస్టినేషన్ తెలిసేంత వరకు నువ్వు వాళ్ళని వదలకు. వాళ్ళు నన్ను ఎలా తీసుకెళ్తారు మేడం? మారువేషం వేసుకో చారి.
మీ సార్ సంతోషం కోసం నువ్వు ఆ మాత్రం సాహసం చేయలేవా? చేస్తాను మేడం.